గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసిన నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఏదైనా వ్యవస్థలో మార్పులు రావాలంటే ముందుగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైతే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయో అప్పుడు సమస్యల పరిష్కారం సులభమవుతుంది. అలాంటి నైపుణ్యం కలిగిన వ్యక్తి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. గతంలో ఒక వ్యవస్థను ఎలా నడపాలో బాగా తెలిసిన వ్యక్తిగా ఆయనకు చాలా అనుభవం ఉంది. ఈ అనుభవం రాజకీయాల్లో ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడుగా ఈరోజు అన్ని రంగాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అంశాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య జరిగిన మొంతా తుఫాను హెచ్చరికలు అందగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం సుడిగాలిలా చుట్టేసి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించి నష్టాన్ని తగ్గించడంలో ఆయన వహించిన పాత్ర కీలకమైంది. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎలక్ట్రిక్ బల్బుల సరఫరా మరమ్మతులకు సంబంధించిన సమావేశంలో ఆయన అక్కడ జరుగుతున్న అవకతవకలపై సూటిగా చర్యలు ప్రారంభించారు. అధికారులతో కాకుండా వీధి లైట్లు బిగించే వర్కర్లతోనే నేరుగా సమావేశం నిర్వహించి వారి సమస్యలు, లోపాలు విన్న ఆయన అవినీతిపై గట్టిగా స్పందించారు. తప్పులు చేసిన వారికి సరిచేసుకోవడానికి ఓ అవకాశం ఇస్తూనే ప్రజలకు ఇబ్బంది కలిగితే సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు. నిజాయితీగా పనిచేసే వర్కర్లకు నా పూర్తి మద్దతు ఉంటుంది, కానిలో పనిలో నిర్లక్ష్యం చూపించే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎంతటి వారు రికమెండ్ చేసినా సహించనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ చరిత్రలో ఇలాంటి గ్రౌండ్ లెవెల్ మీటింగ్ జరిగిన సందర్భం లేకపోవటం విశేషం. ఈ చర్యతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడంలో ఎలాంటి అవకతవకలైనా సరిదిద్దగల నాయకుడిగా గుర్తింపు పొందడం విశేషం.